డైరెక్టర్ గుణశేఖర్ గారి లేటెస్ట్ మూవీ అయిన యుఫోరియా మూవీ రివ్యూ. ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఈ మూవీ గురించి సింపుల్‌గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ అనేది చాలా బాగుంది. బట్ ఆ స్టోరీ పాయింట్‌ని అంత బలమైన డ్రామాతోను, బలమైన ఎమోషన్స్‌తోను ఎగ్జిక్యూట్ చేయలేకపోయారనే ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఎందుకంటానంటే, ఈ మూవీలో ఫ్యూ ఆఫ్ ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. అయినప్పటికీ ఈ మూవీలో ఉన్న యాక్టర్స్, వాళ్ళ పెర్ఫార్మెన్స్, వాళ్ళ క్యారెక్టరైజేషనే ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చన్నమాట. అండ్ అలాగే ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికొస్తే మెయిన్‌గా ఫస్ట్ హాఫ్ అనేది రొటీన్ అలాగే ప్రెడిక్టబుల్‌గా ఉన్నప్పటికీ చాలా వరకు యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ మీదే ఫస్ట్ హాఫ్ అనేది డీసెంట్‌గా వెళ్ళిపోతుంది. బట్ సెకండ్ హాఫ్‌కి వచ్చేపాటికి ఆ డ్రగ్స్ యొక్క పాయింట్ అవనండి, తల్లి కొడుకుల మధ్య వచ్చే ఆ సిట్యుయేషన్ సీన్స్ అవనండి, వాటిల్ని ఇంకొంచెం బెటర్‌గా ప్రెజెంట్ చేసుంటే బాగుండదని ఫీలింగ్ అయితే కలిగింది. ఇక క్లైమాక్స్‌లో వచ్చిన ఒక్క సీనే ఈ మూవీని వేరే లెవెల్‌లో నిలబెట్టేసింది. ఇక ఈ మూవీలో మెయిన్‌గా ఏంటంటే గుణశేఖర్ గారి స్క్రీన్ ప్లేయే చాలా వరకు ఎంగేజ్ చేసింది. ఇక ఈ మూవీ యొక్క బీజీఎం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చన్నమాట. సో, ఓవరాల్‌గా ఇదండి యుఫోరియా మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్టయితే వీడియోకి ఒక